హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మూడో రోజు అండి. మాకు ఇక్కడ వర్షాలు బాగా పడటం వల్ల లోపల పూజ చేసుకొని బయటే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకొని ఇంట్లో చేసుకునేదాన్ని. ఈరోజు ఇంట్లోనే అన్నీ సిద్ధం చేసేసుకొని బయటికి వచ్చి దీపం పెట్టానండి తులసమ్మ అమ్మవారికి. ఇంకా నెలకి సరిపడా ఒత్తులని ఇలా నానబెట్టుకుంటాను. ఈ పూజ ఇలా లోపలైతే చేసుకున్నానండి. లోపల ఇలా చేసుకున్న తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన దీపం పెడతాను. నెలకి సరిపడా ఒత్తులను ఇలాగ పెట్టేసుకొని ఇలా శుక్రవారం రోజున ఒక ఉప్పు దీపం ఒకటైతే పెడతాను. నేను తోలపాకులన్నీ రెడీ చేసుకున్నాను పూజకి. ఇలా దీపారాజన మాత్రం ఏకవత్తితో కానీ లేకపోతే అగరత్తులతో కానీ చేస్తానండి. అగ్గిపుల్లతో వెలిగించను. అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు, అందుకని ఏకవత్తితో వెలిగిస్తాను. ముందు ఈ కార్తీక దీపాలు వెలిగించేసేసుకొని తర్వాత ఈ ఉప్పు దీపం అనేది వెలిగిస్తాను. ఇది నేను ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం చేస్తానండి. ప్రతి శుక్రవారం కూడా ఈ ఉప్పు దీపం అనేది పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఏకాహారతిని కింద పెట్టేసి మామూలుగా దండం పెట్టుకొని ఇక ధూపం అయితే చూపించుకుంటానండి. అక్షింతలు, పసుపు, కుంకుమ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు, పసుపు కుంకుమ అన్ని దీపంకి సమర్పించుకొని తర్వాతే ధూపం చూపించుకుంటానండి. ఇక ఇలా కార్తీక మాసంలో పొద్దున్నే ఇలా పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది. స్వామివారికి కూడా ధూపం అంటే బాగా ఇష్టం కదా. ధూపం కార్తీక మాసం అంటేనే స్నానం, దీపం, ధూపం కదండి. అందుకని ప్రత్యేకంగా ధూపం అయితే వేస్తాను. ధూపం చూపించిన తర్వాత ఇంకా హారతి చేసుకొని పూజ అయితే ముగించుకుంటాను. ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా దీపాలు మాత్రం ప్రతి శుక్రవారం ఇట్లాగే దీపారాధన చేసుకుంటాను. ప్రతి శుక్రవారం, శనివారం మాత్రం పూజ అయితే ఇలాగే చేసుకుంటాను. ఈ ప్రత్యేకమైన దీపం మాత్రం ప్రత్యేకంగా పెడతానండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదని చెప్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు పూజ అయితే. మరి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాయ్.